తన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతూనే చెల్లుతుంది అనేటువంటి మీరు అనుకుంటే నేనైతే చేయగలిగింది అనేది. ఈ రాష్ట్రంలో క్యాపిటల్ నిర్మాణం జరగాలి అని అన్నప్పుడు 2015లో ఒక పొలిటికల్ కన్సెన్సస్తో జరిగింది. ఇవాళ ఏకపక్షంగా తన నిర్ణయం తీసుకొని అమలు చేస్తానని చెప్పేసి అనుకుంటే అది జగన్మోహన్ రెడ్డి భ్రమే అవుతుంది తప్ప అది ఇంకోటి కాదు. పొలిటికల్ కన్సెన్సస్తో పాటు ఈ రాష్ట్రంలో స్టేక్ హోల్డర్స్ అనేక మంది రాజధాని నిర్మాణంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 2015 తర్వాత పొలిటికల్ కన్సెన్సస్ లేకుండా, స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ లేకుండా తాను ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తాడు అని చెప్పేసి నేనైతే భావించట్లేదు. ఖచ్చితంగా అది ఈ చర్యని మేము స్ట్రీట్స్లో అపోజ్ చేస్తాం. అవసరం వస్తే లీగల్గా కూడా ఫైట్ చేస్తాం. దాంతోనే అయిపోయేదేం కాదుగా, టైం లేకపోవడానికి అక్కడ దాంతో ఆయన అనుకున్నంత మాత్రాన చేసిన నిర్ణయాలు ఏం సాగినాయి. ఇప్పుడు పిపిఏ విషయంలో చేసిన నిర్ణయం చేసినాడు, జరిగిందా? పోలవరం నిర్ణయం చేసినాడు, జరిగిందా? కాలేదు కదా, ఆగింది కదా. ఇప్పుడు అట్లా కాదు నేను అనేది, ఇది కూడా ఆయన ఒక ఏకపక్షంగా తీసుకున్నటువంటి జరిగిపోద్ది అనేటువంటి తను భావిస్తే అది భ్రమే అని చెప్తున్నాను నేను. అది అది మీరు డెడ్ లైన్గా భావిస్తున్నారో కానీ మేము భావట్లేదు. ఒకటి నియంతృత్వ ధోరణితో జరుగుతుంది అనేటువంటి మాట అనేక మార్లు చెప్పున్నాం. ఇప్పుడు తన నియంతృత్వం, అహంకార ధోరణి, నియంతృత్వ ధోరణి, తను అనుకున్నది ఈ రాష్ట్రంలో జరగాలి అనేటువంటి ఒక భావన ఈ ప్రజాస్వామ్యంలో చల్లవండి. ఇప్పుడు అనేక ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అనేక వ్యవస్థలు ఉన్నాయి, అనేక స్టెప్స్ ఉన్నాయి. ఎందుకన్నా తనొక్కడే భావించి తనకేదో మెజారిటీ ఉంది కదా, అసెంబ్లీలో మెజారిటీ ఉంది కదా, నేను అనుకున్నది చేస్తాను అనేటువంటి ఒక భావన అది తప్పు అని చెబుతున్నాం. అది జరగదని కూడా చెప్తా ఉన్నాం. అమరావతి గురించి కదా, ఒక్క నిమిషం అది చెప్తాను. వెల్కమ్ బ్యాక్. మీరేంటి అడగబోతున్నారు?